హరహర మహాదేవ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. నేను మీ స్వరూప్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగానే ఉంటారు. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం గత 45 రోజులుగా మన భారతదేశంలో అత్యంత పవిత్రంగా జరుగుతున్న మహాకుంభమేళ ఎలా జరిగింది, ఆ కుంభమేళాకి నా ప్రయాణం, తర్వాత అందరూ అంటున్నట్టు 300 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్, ఇదంతా నిజమా అబద్ధమా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. నేనైతే నాగ్పూర్ వరకు మన బైక్ని ట్రైన్లో పార్సిల్ చేశాను. అదే ట్రైన్లో నేను కూడా ట్రావెల్ చేశాను. సో మార్నింగ్ నాగ్పూర్లో బైక్ని డెలివరీ తీసుకున్నాను. టోటల్గా నాకు 2200 రూపీస్ బైక్ పార్సిల్ ఛార్జెస్ అయినాయి. నాగ్పూర్లో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు బైక్ తీసుకున్న తర్వాత దాన్ని మొత్తం ప్యాక్ని అంతా రెడీ అయ్యి నేను రెడీ అయ్యడానికి నాకు 2 అవర్స్ టైం పట్టింది. తర్వాత పెట్రోల్ అయితే ఫుల్ ట్యాంక్ చేయించుకొని ఇంకా దారిలో అందరినీ అడుగుతూ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అడుగుతూ అలా ప్రయాణం సాగించాను. మహారాష్ట్ర దాటి ఇప్పుడు మధ్యప్రదేశ్ చేరుకున్నాను. నాకు తెలియదు కింద ఉండేది, నేను ఒక ఫ్లైఓవర్ మీద వెళ్తున్నాను. ఇప్పుడు పక్కన ఉండేదంతా టైగర్ రిజర్వ్ పార్క్. ఇది ఇండియాలో లాంగెస్ట్ ఎనిమల్ క్రాసింగ్ పాయింట్ అంట. అంటే కింద ఫారెస్ట్లో అటు ఇటు ఎనిమల్స్ క్రాస్ అవుతుంటాయి. దాని మధ్యలో కాదు, పైనుంచి వెహికల్స్ ఇలా పాస్ అవుతుంటాయి. సో మీరు చూడొచ్చు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఒక ఫెన్సింగ్ లాగా కట్టున్నారు. ఈ ఫెన్సింగ్ ఎందుకంటే వెహికల్స్ వల్ల ఎనిమల్స్కి ఇబ్బంది పడకూడదు, అలానే ఎనిమల్స్ వల్ల వెహికల్స్ కూడా ఇబ్బంది పడకూడదని కట్టున్నారు. ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ నేను వెళ్ళిన డిస్టెన్స్లో ఈ ఫెన్సింగ్ చూశాను. అందులో ఇంకోటి రోడ్డు ఉంది, అసలు సూపర్ ఉన్నది, చాలా అంటే చాలా బాగుంది. నేను హైయెస్ట్ స్పీడ్ క్రూజ్ చేసింది కూడా ఈ రోడ్లోనే. ఆల్మోస్ట్ 103 హైయెస్ట్ స్పీడ్ టచ్ చేసి చూస్తున్నారు కదా రోడ్ ఎంత బాగుందో. సో అలానే ఈ రోడ్లో ఇలా ట్రావెల్ చేస్తుంటే మధ్యలో ఇలా కాళ్ళ నడకతో అయోధ్యకి వెళ్తున్న భక్తులను కూడా కలిశాను. సో చివరికి ఆఫ్టర్నూన్ ఆల్మోస్ట్ 3 తర్వాత కొంచెం ఆకలి అయితే ఒక దగ్గర తిన్నాను. ఏదో చపాతీలో ఏదో పెట్టారు, బట్ ఫుడ్ మీద పెద్ద కాన్సన్ట్రేషన్ లేదు. కానీ మీకు వీడియో చూపించాలి, ప్రయాగ్రాజ్ చేరుకోవాలన్న దాంతో ఏదో తినేసి అలా ప్రయాణం అయితే స్టార్ట్ చేసేసాను. ఇక ప్రయాగ్రాజ్కి ఇంకొక 275 కిలోమీటర్స్ ఉందనగా ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ అయిపోయింది అక్కడ. ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయింది. హెవీ వెహికల్స్ కదా, అందరూ ఓన్ వెహికల్స్, కార్లు, బస్సుల్లో వస్తున్నారు. సో దానివల్ల వాళ్ళు ఏంటంటే ట్రాఫిక్ జామ్ అయ్యి అటు ఇటు వెళ్ళలేక ఆగున్నారు. ఎట్లా అంటే గట్టిగా ఒక హాఫ్ అన్ అవర్కి 1.5 కిలోమీటర్ కదులుతుంది. అంటే మినిమం ఈ 4 కిలోమీటర్స్ పాస్ అవ్వడానికి వాళ్ళకి ఆల్మోస్ట్ 5 to 6 అవర్స్ పడుతుంది. సో మధ్యలో నేను వెళ్తున్న దాంట్లో ఈ తోకచుక్క కూడా రాలింది, అది గమనిస్తున్నారు కదా, ఇదే తోకచుక్క. సో అందరూ అన్నట్టు ఇక్కడ 300 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయితే అవ్వలేదు. 300 కిలోమీటర్స్ ముందు ఒక 4 to 5 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయింది. మ్యాక్స్ అక్కడ ఒక 6 అవర్స్ నుంచి ఎవ్వరూ వెయిట్ చేయలేదు. అక్కడే ఒక పోలీస్ అతను కూడా చెప్తున్నాడు, ట్రాఫిక్ ఇక్కడ నుంచి ప్రయాగ్రాజ్ వెళ్ళడానికి 3 days పడుతుంది, మీరు వీలైతే వెనక్కి వెళ్ళండి అని. అంతే, అలా మిస్గైడ్ చేశారు జనాల్ని. అంతేగాని 300 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అవ్వలేదు. 300 కిలోమీటర్స్ ముందు 4 to 5 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయింది. అది నేను చూసింది, నేను లైవ్ ఎగ్జాంపుల్. ఆ రోజు February 9th నేను వెళ్తున్నాను కాబట్టి, సో నా మొదటి రోజు ప్రయాణం అయితే నేను రీవా వరకు చేరుకున్నాను. అక్కడ నైట్ స్టే చేసి ఒక డార్మెటరీ తీసుకున్నాను. 500 రూపీస్ ఛార్జ్ చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ రీవా నుంచి ప్రయాగ్రాజ్కి నా ప్రయాణం అయితే మొదలుపెట్టాను. సో ఈ ప్రయాణం అయితే మాత్రం సెకండ్ డే మాత్రం ఆసమ్గా ఉంది. ఎలా ఉందంటే యాక్చువల్గా నేను హైవేలో వెళ్ళాల్సింది, హైవే మిస్ అయిపోయేసి రీవా నుంచి ప్రయాగ్రాజ్కి డిఫరెంట్ రూట్ సెలెక్ట్ చేసుకున్నాను. అది మాత్రం వింధ్యా పర్వతాల మధ్యలో నుంచి వెళ్ళాను. మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బార్డర్ కూడా నేను ఒక విలేజ్లో నుంచి క్రాస్ చేశాను. సో ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, ఇది ఎలా చెప్పాలంటే మీకు, నేను ఒక ఘాట్ రోడ్ ఇది నైట్ టైం కానీ వస్తే ప్రాపర్ బైక్కి లైటింగ్ లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది పడిపోయిండే వాళ్ళని. బట్ ఒక రియల్ టైం అడ్వెంచర్ అయితే చేశాను. సో ఇప్పుడు నేను కరెక్ట్గా ప్రయాగ్రాజ్కి ఇంకొక 45 కిలోమీటర్స్ ముందున్నాను. ఇక్కడ కూడా ఒక 3.5 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయింది. అది కూడా ఎలా అంటే, అది హైవే నెంబర్ 30. సో లెఫ్ట్ రైట్ వెళ్ళడానికి సింగిల్ రోడ్ ఉంది, మధ్యలో డివైడర్ లేదు. కానీ జనాలు ఏం చేస్తున్నారంటే లెఫ్ట్ వెళ్ళాల్సిన వాళ్ళు కూడా రైట్కి, ఆత్రం బట్టి రైట్కి వచ్చేసారు. అటు ఇటు 2 బ్లాక్ అయిపోయి ఒక 3.5 కిలోమీటర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది.
సో దీనివల్ల మీరు గమనించండి 45 కిలోమీటర్స్ ట్రాఫిక్ జామ్ అయితే అవ్వాలి. 45 ఆర్ 30 మ్యాక్స్ 35 to 40 కిలోమీటర్స్ ముందు ఒక 3.5 కిలోమీటర్స్ జామ్ అయింది అంతే. కానీ జనాలు చెప్పేది 40 కిలోమీటర్స్ జామ్, 300 కిలోమీటర్స్ జామ్ అనేది రాంగ్ ఇన్ఫర్మేషన్. సో నా రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇది ప్రయాగ్రాజ్లో ఉన్న పరిస్థితి. జనాలు చూసారా రోడ్డు ఎలా క్రాస్ చేస్తున్నారు అనేది. సో ప్రయాగ్రాజ్లో అయితే మాత్రం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. సో నేను అల్టిమేట్గా సంగమం ఘాట్ అయితే చేరుకున్నా. ఇది సెక్టార్ 24 ఎట్ త్రివేణి సంగమం. సో ఇక్కడ అన్ని దేశ జెండాలను అయితే మన వాళ్ళు అరేంజ్ చేశారు. ఫస్ట్ మన దేశ జెండాతోనే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే సూపర్ ఉన్నాయి. లేడీస్కి స్నానం చేసిన తర్వాత చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. లేడీస్ అనేది ఎవరికైనా కానీ చేంజింగ్ రూమ్స్ అయితే ఉన్నాయి. ఫెసిలిటీస్ అయితే ఎక్దమ్ మంచిగా అరేంజ్ చేశారు. అలానే నదిని అటు ఇటు దాటడం కోసం టెంపరీ బ్రిడ్జ్లు కూడా అరేంజ్ చేశారు. వన్ ఆఫ్ ది గుడ్ థింగ్. విదేశీయులు కూడా వచ్చి స్నానం చేస్తున్నారు. సో ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కొంచెం వాటర్ దూరంగా అంటే ఘాటుకు కొంచెం దూరంగా ఉండబట్టి నీట్గా ఉన్నాయి. అలానే మన ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ కూడా మంచిగా ఉంది. నేనైతే పవిత్రమైన సంగమం ఘాట్లో ఈ కుంభమేళ పుణ్యస్నానం అయితే చేశాను. ఇదే ఆ వీడియో. దీనికోసమే ఇంత ప్రయాణం చేశాను. మనం చేసే పనికి ఆ దేవుడు కూడా సాయం చేస్తాడనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. నాకు ప్రయాగ్రాజ్లో ఎవరు తెలియదు. నా బైక్ని, లగేజ్ని ఇతను సాకేత్ తను నేను స్నానం చేసి వచ్చినంతసేపు జాగ్రత్తగా చూసుకొని తర్వాత నాకు ఫుడ్ పెట్టి మరీ పంపించాడు. థ్యాంక్ యూ మిస్టర్ సాకేత్. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా స్క్రీన్ మీద, ఇది అసలైన త్రివేణి సంగమం. సో ఇక్కడ 3 నదులు కలిసే సంగమం పాయింట్ ఇదే. సో మనకు రైట్ సైడ్ నుంచి ఆ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ వైపు నుంచి రైట్ సైడ్ నుంచి గంగా నది ప్రవహిస్తుంటుంది. సో సెంటర్ పాయింట్ ఈ ఫ్లాగ్ని తీసుకుంటే రైట్ సైడ్ ఉండేదంతా గంగా నది. ఇక్కడ సరస్వతి నది అంతర్లీనంగా కింద నుంచి ప్రవహిస్తుందని అందరూ అంటుంటారు. అది నిజంగా అయితే సరస్వతి నది మనకు కనిపించదు. దూరంగా కనిపించేది గంగా నది, మధ్యలో సరస్వతి నది, ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేది యమునా నది. సో యమునా నది, గంగా నది, మన సరస్వతి నది 3 కలిసి సంగమం అయ్యి గంగా నదిగా ఇటు నుంచి ప్రవహిస్తుంటుంది. సో ఈ సంగమం అంతా ప్రయాణం ముగించుకొని ఇక్కడ నుంచి కాశీకి అయితే ప్రయాణం మొదలుపెట్టాను. సో ఆన్ ది వే టు కాశీ ఈ ఫ్రెండ్స్ నన్ను మీట్ అయ్యారు. సో యువర్ గుడ్ నేమ్ బ్రో? My name is Ilmaz. Ilmaz. Your name? Vinayak. So Vinayak and Ilmaz. Yes. Say hi. Hi guys. Hi. Sir को follow करो. Subscribe. Thank you. Thank you. Thank you. ప్రయాగ్రాజ్ నుంచి కాశీకి ఇంచుమించు 150 నుంచి 160 కిలోమీటర్లు ఉంటుంది. బట్ ఈ 150-160 కిలోమీటర్ల ప్రయాణం నాకు 6 గంటలు పట్టింది. ఎందుకంటే ట్రాఫిక్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది. డ్రైవ్ చేసి చేతులు అయితే నొప్పు పట్టేసాయి. ఎందుకంటే భయంకరమైన ట్రాఫిక్కి గంటకి మహా అయితే 20 కిలోమీటర్ల నుంచి మూవ్ అవ్వలేకపోయాను. సో చివరికి నైట్ 11కి కాశీ చేరుకొని ఒక డార్మెటరీ తీసుకున్నాను. 600 రూపీస్ రూమ్ బెడ్ అయితే దొరికింది. హ్యాపీ. పొద్దున్నే లేచి కాశీలో రైడ్ చేద్దామని చెప్పి బైక్ తీశాను. నా వల్ల అయితే కాలేదు. ఎందుకంటే ట్రాఫిక్ నడిచిపోవడం బెస్ట్ అనిపించింది. అందుకనే బైక్ని ఒక దగ్గర పార్క్ చేసేసి నడుచుకుంటూ అయితే వెళ్ళాను. సో ఇక్కడ ఏమైందంటే కాశీలో ఆ విశ్వనాథుడి దర్శనం అయితే నాకైతే దొరకలేదు. అది నిజం. శివుడి దర్శనం అయితే నాకు ఈ జన్మకి ఎప్పుడో, ఎందుకంటే భయంకరమైన క్యూ లైన్ ఉంది. ఎటు వెళ్ళాలో కూడా నాకు తెలియలేదు. చివరికి అక్కడ ఒక ఘాట్కి చేరుకొని మణికర్ణిక ఘాట్ చేరుకొని అక్కడ నుంచి బోట్లో 200 రూపీస్ జర్నీ ఇచ్చి ఆ ఘాట్లన్నీ చూసి వచ్చాను. సో జీవితంలో చూడవలసిన ప్రదేశం అయితే ఇది. ప్రతి హిందువు ఒక్కసారైనా, హిందువని కాదు ప్రతి భారతీయుడు ఒక్కసారైనా కానీ చూడాల్సిన ప్రదేశం కాశీ. ఖచ్చితంగా చూడాలి. జీవిత సత్యం తెలుస్తుంది. ఇది హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ కాశీలో శవం గారితే స్మెల్ కూడా రాదంట. ఇది మణికర్ణిక ఘాట్. ఎప్పుడు ఎక్కడెక్కడ చనిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇక్కడ కాలుస్తారు. అది మోక్షం కోసం. అదృష్టం ఉండాలి అలాంటి మోక్షం పొందాలంటే. సో ఇదైతే మాత్రం నిజంగా అయితే నేను భయపడిన సీను. అలా పాముని మెళ్ళ వేసుకొని ఫోటోలు దిగుతున్నారు. సో నాకైతే కాశీ నుంచి తిరిగి రావడానికి డైరెక్ట్గా ట్రైన్లో బుక్ చేద్దాం అనుకున్నాను. నాకు దొరకలేదు.
ఇంకా నేను రైడ్ చేసుకుంటూ జబల్పూర్ దాకా బైక్ మీద వచ్చేసాను. మధ్యలో వస్తుంటే ఈ వింధ్యా పర్వతాల మధ్యలో సాయంత్రం సన్సెట్ చూశాను. సూపర్ అంటే సూపర్ ఉంది. ఆసమ్ ఎక్స్పీరియన్స్. ఓవరాల్గా ఈ జర్నీ 1248 కిలోమీటర్లు జరిగింది. చివరికి జబల్పూర్కి చేరుకొని జబల్పూర్లో బైక్ని అయితే పార్సిల్ చేసేసాను. మన చంటోడు ప్యాక్ అయిపోయాడు. జాగ్రత్తగా వస్తే చాలు, నాకంటే ముందు బైక్ వెళ్తుంది హైదరాబాద్కి. నాకు లక్కీగా స్పెషల్ ట్రైన్లో టికెట్ అయితే దొరికింది 3 టైర్ ఏసీ. సో 3 టైర్ ఏసీ ట్రైన్ ఎక్కేసి జబల్పూర్ నుంచి హైదరాబాద్కి అయితే చేరుకున్నాను. సో ఓవరాల్గా 1248 కిలోమీటర్స్ జర్నీ జరిగింది బైక్ మీద. రిమైనింగ్ ట్రైన్లో అయితే వచ్చాను. సో ఇది ఫ్రెండ్స్ టోటల్ నా వీడియో నా ప్రయాణంగా నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.